ఈరోజుటి ఈ వీడియోలో నేను నా యుగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అని చూపిస్తున్నాను. ఇట్ డజంట్ మీన్ ఎంత హడావిడిగా చేసుకున్నానో ఆర్ ఎన్ని నైవేద్యాలు చేశాను, ఎన్ని వంటకాలు చేశాను, ఎంత డెకరేషన్ చేశాను ఇవేమీ కాదండి. వచ్చినంతలో, ఉన్నంతలో ఎంత సింపుల్‌గా మనం పండగని మనకి అయినంతలో చేసుకోవచ్చు అని చూపిస్తున్నా. బై ద వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితేనే లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో యుగాది అంటేనే ఇలా ఆయిల్ మసాజ్ చేసుకొని ఒంటికంతా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసి స్నానం చేయడం కదా! సో నేనైతే దానితోనే నా డేని స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ 3 రకాల నూనె, అలాగే కొంచెం పచ్చిపాలు, నిమ్మ పులుసు వేసి ఇలా హస్బెండ్‌కి అలాగే రిషికి ఇద్దరికి ఆయిల్ మసాజ్ చేసి బాడీకంతా ఆయిల్ పెట్టేసి తర్వాత తోరణం ప్రిపేర్ చేస్తున్నా. మన పెద్దవాళ్ళు ఎంత నాలెడ్జబుల్ పర్సన్స్ కదా! ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క దానికి సైంటిఫిక్‌గా ఏదో ఒక లింక్ పెడతాను. కానీ అది మనకు తెలియదు అంతే. ఎవ్రీడే మనం స్నానం చేస్తాము. కానీ నూనె రాసుకొని అయితే స్నానం చేయము కదా! ఇలా అప్పుడప్పుడు పండగలకి స్నానం చేయడం వల్ల మన ఎముకలు స్ట్రాంగ్ అయితాయి. మన స్కిన్ మెరుగుపడుతుంది, మన బాడీ స్ట్రాంగ్‌గా అవుతది. సో, ఇలా చాలా వరకు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి కదా! దానికి పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్క కారణంకి అంటే ప్రతి ఒక్క పని వెనుక ఏదో ఒక కారణం కనిపెట్టారు. అండ్ తోరణం కూడా నేను యూట్యూబ్‌లో చూసి చేశాను. బావుంది. అండ్ ఇక్కడైతే నేను ఆహ్, మామిడికాయ పులిహోర చేస్తున్నా. దాంతోపాటు నేను ఇలా ఈ తోరణం డెకరేషన్ చూస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ చూశాను. లైక్ యుగాది పండుగ ఇలానే చేయాలి, ఇదే ప్రసాదం పెట్టాలి, ఇలాగే నైవేద్యాలు చేసుకోవాలి, అండ్ ఈ ముహూర్తంలోనే పూజ అవ్వాలి. ఇలా చాలా వరకు ఉన్నాయి. నా వరకు అయితే పూజ ఎంత ప్రశాంతంగా చేసుకున్నామన్నది ఇంపార్టెంట్ అవుతుంది గానీ, ఎంత ఆడంబరంగా చేసుకున్నామన్నది కాదు. కాకపోతే ఈ మధ్య యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఆడంబరమైన జీవితాన్ని చూపించినప్పుడు, మనలో కొంతమంది మనం అలా ఎందుకు చేసుకోలేకపోతున్నాం, అలానే చేసుకోవాలేమో ఆర్ అన్ని ప్రసాదాలు పెట్టేయాలేమో ఇలా చాలా ఓవర్‌గా థింక్ చేసేసి చాలా స్ట్రెస్ తీసుకొని హడావిడిగా చేసేసుకుంటున్నారు. నేనైతే డెఫినెట్‌గా అలా ఫాలో అవ్వను. యెస్, చూస్తాను వీడియోస్. డెఫినెట్‌గా కొన్ని నచ్చుతాయి. హ్యాపీగా లైక్ చేస్తాను. ఆట వరకు మాత్రమే. నా పర్సనల్ లైఫ్‌కి వస్తే దాన్ని ఎత్తుకొచ్చి నా పర్సనల్ లైఫ్‌లో ఇన్వాల్వ్ అస్సలు చెయ్యను. బికాజ్ ఇది నా లైఫ్. నా జీవితం ఇలానే ఉంటది. నేను అక్కడ చూసి ఖుషి పడొచ్చు అండ్ కొన్ని ఏదైనా మంచి విషయాలుంటే తెలుసుకోవచ్చు. అంతేగాని వాళ్ళు అలా చేస్తున్నారని నేను అలా చేయడం మొదలుపెడితే చాలా స్ట్రెస్‌గా అనిపిస్తది. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళలాగా అన్ని ప్రసాదాలు నేను చెయ్యలేను. అండ్ అలా చేసేకి పోతే మేము ఎర్న్ చేసిందంతా దానికి సరిపోతుందేమో నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. సో, సింపుల్‌గా ఇక్కడ యుగాది పచ్చడి కూడా చేసుకుంటున్నా. కొన్ని టైమ్స్ ఇక్కడ మేము బేవు బెల్లాన్ని కూడా పెడతాం. సో, 2 టైప్స్‌లో కూడా పెడతాం. అండ్ ఒబ్బట్టు కూడా చేశాను. సో, వీడియో తీసుకునే దానికి టైం లేదు. బికాజ్ మళ్ళీ పూజ అంతా కంప్లీట్ చేసుకొని మామయ్య గారికి మీన్స్ తాతయ్య, అజ్జి అంటే నానమ్మ గారికి, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారికి వీళ్ళందరికీ పూజ చేసుకొని రావడానికి వెళ్ళాలి. సో, సింపుల్‌గా నా వరకు అయినంత షూట్ చేసి తర్వాత పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఎవ్రీ ఫెస్టివల్ టైం అప్పుడు అంతా నేను రెడీ చేసిస్తాను. నా హస్బెండే దీపం పెడతారు. సో, ఇది ఒక రిచువల్‌లా ఫాలో అవుతున్నాను నేను. అండ్ ఇంకా ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ అఫీషియల్లీ మన సంప్రదాయం ప్రకారం ఇది మన నూతన సంవత్సరం. సో, అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నేను న్యూ ఇయర్‌కి ఇలాగ ఎవరికీ విష్ చేయలేదు. అందుకే ఇప్పుడు విష్ చేస్తున్నాను. యాక్చువల్లీ పోస్ట్ పెట్టాలనుకున్నా కానీ బట్ ఆ రోజు చాలా వరకు టైం సఫిషియెంట్‌గా సరిపోలేదు నాకు. ఇంట్లో అన్నీ చేసి మళ్ళీ బయటికి వెళ్ళి ఇలా సఫిషియెంట్‌గా సరిపోలేదు. అండ్ నేనైతే క్లారిటీ ఇచ్చేస్తున్నా. పెద్దగా అలంకారాలు చెయ్యను. ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా చేసుకుంటా. నా దగ్గర ఎంతుంటే అంతవరకే నేను చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎక్కువ స్ట్రెస్ పడి అది కొనేసుకోవాలి, ఇది చేసేయాలి ఇలా నేను ఎప్పుడూ చెయ్యను. అండ్ నేను ఇలా చెయ్యాలని కూడా నా ఫ్యామిలీని ఎవరిని నేను ప్రెషర్ అప్ చెయ్యను. సో, సింపుల్‌గా మా యుగాది పండుగ ఇలా చేసుకుంటున్నాం.
నాకైతే మనం మనస్ఫూర్తిగా ఒక దీపం పెట్టి, ఒక బత్తి వెలిగించినా చాలు కదా! ఆ దేవుడు ఆశీర్వాదాలు, ఆశీస్సులు మనతో ఉంటాయి. సో, మేమైతే అదే ఫాలో అవుతాం. అండ్ ఇక్కడైతే మా ఆయన ఇంటికి పెద్దవారు కాబట్టి, సో, మా ఆయన కంపల్సరీగా ఇలా దీపం పెట్టి కడ్డీ ఇలా వెలిగిస్తారు. తర్వాత మేమిద్దరం, నేను రిషి కూడా పూజ చేస్తాం. కాకపోతే నాకు ఫస్ట్ థింగ్ మా ఆయన చేస్తేనే ఒక ఖుషి. అండ్ రిషి కూడా ఇక్కడ తన ఫాదర్తో పాటు పూజలో అంతా ఇన్వాల్వ్ అవుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. దాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు అనేది నేను చాలా వరకు నమ్ముతాను. అండ్ చెప్పడం కన్నా చూడడంలోనే చాలా వరకు తెలుసుకునే విషయాలు ఉంటాయి. అండ్ రిషికి చెప్పడం తక్కువ, చూసి నేర్చుకోవడం ఎక్కువ. సో ఆబ్వియస్లీ అదే ఫాలో అవుతాడు. అండ్ నేనైతే ఒక విషయం చెప్పాలి. నేను ఇక్కడ ఎవరిని కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదు. బికాస్ కొన్ని చూశాను. లైక్ నా ఫ్రెండ్స్ కానీ ఆర్ కొంతమంది చెప్పడం చూశాను. పూజ ఇలానే చేయాలంట, అలానే చేయాలంట, ఇలా ఇంత టైంలో చేయాలంట, ఆ తర్వాత చేసిన ప్రయోజనం ఉండదంట, ఇలా అన్నీ చెప్తూ ఉంటే ఎందుకో నాకు అంత నచ్చలేదు. సో దాని గురించి ఈరోజు చెప్పాలనిపించింది. అండ్ అమ్మ వాళ్ళు కూడాను ఇక్కడే ఉంటారు కాబట్టి అమ్మ కూడా నాకు పంపించారు భోజనం, లైక్ అన్నం, రసం, బొబ్బట్లు పంపించారు. వద్దని చెప్పా, అయినా పంపించారు వాళ్ళ హ్యాపీనెస్ కోసం. సో నేనైతే దాన్నైతే అవాయిడ్ చేయలేను. సో ఇక్కడ అమ్మ పంపించిన బొబ్బట్లే ఫస్ట్ పెట్టుకుంటున్నాం. బికాజ్ నేను చేసిన బొబ్బట్ల కన్నా అమ్మ చేసే బొబ్బట్లు చాలా బాగుంటాయి. అండ్ మా ఇంటికి ఒక గెస్ట్ కూడా వచ్చారు. తనకు కూడా ఫుడ్ సర్వ్ చేసేసి తర్వాత మేము తింటున్నాం. అండ్ ఫుడ్ అంతా అయిపోయినాక నేను ఊరికి వెళ్ళేసి వచ్చేసాను. అండ్ ఇక్కడైతే మళ్ళీ మా ఆయన కృష్ణన్ బొమ్మలు తెచ్చారు. కానీ ఇదైతే ఇంట్లో ఉండదు, ఒక ఆఫీస్ దగ్గర పెడతారన్నమాట. దీన్ని అంత వరకు అయినా నా దగ్గర ఉన్ని అన్నట్టుగా ఇక్కడ పెట్టుకుంటున్నాను. నా మడ్ ఉర్లీలో కూడా మొత్తం ఫ్లవర్స్ అంతా వేసేసి తర్వాత ఇక్కడ రాగి చెంబులో నీళ్లు పెడతాను కదా, అక్కడ కూడాను మంచిగా స్వస్తిక్ అంతా పెట్టుకొని డెకరేట్ చేసుకుంటున్నాం. నాకు ఎవ్రీ టైం ఫెస్టివల్స్ కానీ ఆర్ ఫంక్షన్స్ కానీ ఏదైనా అవ్వని ఇలా నేను ఇంటిని డెకరేట్ చేసుకోవడం ఇష్టం. ఇది నా వే ఆఫ్ సెలబ్రేషన్. సో అంతే, చిన్నగా డెకరేషన్ అండ్ సింపుల్ ఫుడ్, చిన్నగా నైవేద్యం చాలు దేవునికి. ఇంత మాత్రం ఇచ్చాం అండ్ ఆ దేవుడు కూడాను హ్యాపీగానే బ్లెస్ చేస్తాడని అనుకుంటాం. మీరు మీ యుగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కామెంట్లో చెప్పండి. నా యుగాది అయితే ఇలా స్టార్ట్ అయింది అండ్ ఇలానే సెలబ్రేట్ చేసుకున్నాను. మార్నింగ్ ఇంకా కొంచెం హెక్టిక్గా గడిచింది కదా, సో ఈవినింగ్ అయితే ఒక కప్ కాఫీ పట్టుకొని ఒక బుక్ చదువుదాము అన్నట్టుగా కూర్చున్నాను. నార్మల్ డేస్ అయినా ఫెస్టివల్ డేస్ అయినా ఏదైనా సరే నేను బుక్ చదవడం మాత్రం మర్చిపోను. సో ఈ బుక్ అయితే మీకు కూడా తెలుగులో అవైలబుల్ ఉంది. మనీషి అనేసి వసుధేంద్ర వాళ్ళది, చాలా బాగుంది. లైక్ ఒక 10 స్టోరీస్ ఒక బుక్లో పెట్టారు. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎవరికైనా అవైలబుల్ ఉంటే ఒకసారి చదవండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.